హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా మనము 4 చాప్టర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందులో మనకు ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఫారెన్ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా 5 years ప్లాన్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి. రైట్, ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెయిన్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే పంచవర్ష ప్రణాళికలు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకపోవచ్చు, కాకపోతే దాంట్లో స్కీమ్స్ మనం చూడలేదు. కానీ మిగతా కాన్సెప్ట్ పంచవర్ష ప్రణాళికలు 12 వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఇప్పుడు ఈ మేజర్ టాపిక్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పేసి మనకి ఇండియన్ ఎకనామీలో అతిపెద్ద చాప్టర్ ఇది. మనకి ఈ అతిపెద్ద చాప్టర్ అయినప్పటికీ దాంట్లో ఒక్క 2 సార్లు 3 సార్లు జస్ట్ చదివితే 100% 100కు 100% మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో పెద్దగా ఉంటాయి, అంశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. పెద్ద కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, అంశాలు ఎక్కువ ఉంటాయి కానీ మనం స్కోర్ అయితే 100% చేయొచ్చు అగ్రికల్చర్ సెక్టార్లో. ఓకే, మనం ఇండియన్ ఎకనామీ అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే మనకు జస్ట్గా ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ డెమోగ్రఫీ ఉంటుంది. ఓకే, ఇవి రెండు చూస్తే మనకు కంప్లీట్గా ఇండియన్ ఎకనామీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనం తెలంగాణ ఎకనామీ, దాని తర్వాత కూడా అంశాలు అనేది చూస్తాం. ఓకే, ఫస్ట్ ఈ క్లాస్లో అయితే మనం ఈ ఇండియన్ ఎకనామీకి సంబంధించిన అంశాల్లో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ చూస్తాం. ఓకే, మనకి మన ఛానల్లో అయితే ఈ 4 టాపిక్లు కంప్లీట్గా ప్రతి క్లాస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఎలాంటి అంశం మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మనం అయితే టచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఎకనామీ క్లాసెస్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము వ్యవసాయ రంగం ప్రాధాన్యత అని చెప్పేసి మనకు అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం ప్రాధాన్యత. ఓకే, మనము ఈ ఎకనామీతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్ బేస్లో చేస్తున్నాం. కాకపోతే అది బోర్డు మీద చేయడం వీలు కాదు, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ అనేది చేయడం వీలు కాదు. సో అందుకోసం నేను A to Z రికార్డర్లో మనకి క్లాసెస్ అనేది చేస్తున్నాను. ఓకే, దాన్ని మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, మనము ఈ ఇండియన్ ఎకనామీలో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్లో మనం ఏం చూస్తామంటే, మన ఇండియా వచ్చేసి అగ్రికల్చర్లో భాగంగా మనకి మేజర్ సోర్స్ అనమాట. మన ఇండియాకి సంబంధించి మేజర్ సోర్స్ ఏది మనకి ఇన్కమ్ కంటే అగ్రికల్చర్. రైట్, కాకపోతే రానున్న రోజుల్లో కొంతవరకు తగ్గుతూ వస్తుంది. కాకపోతే అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనకి అగ్రికల్చర్ సెక్టారే మనకి మెయిన్ సోర్స్, ఇన్కమ్ సోర్స్. అట్లా చూసుకుంటే మనకి వ్యవసాయ ప్రాధాన్యత గల దేశం అని చెప్పేసి మనం భారతదేశం పిలుచుకుంటాం. మరి ఏ రకంగా వ్యవసాయ ప్రాధాన్యత అంటే మనం చూసుకుంటే ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతాం. అంటే మన ప్రొఫెషన్ వ్యవసాయం ఒకటి. రెండవది వ్యవసాయ రంగంలో శ్రామికులు. చూడండి, మనకు బయట మనకు ఎలాంటి శ్రామికులు ఎక్కువ ఉంటారంటే వ్యవసాయ రంగ శ్రామికులు ఎక్కువ ఉంటారు. మన భారతదేశం మొత్తం దాదాపు ఆల్మోస్ట్ 70% గ్రామీణ జనాభానే కాబట్టి గ్రామీణాల్లో ఏముంటుంది, మనకి వ్యవసాయ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి శ్రామికులు కూడా మనకి వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు జాతీయ ఆదాయంలో మనకు ఎక్కువ శాతం కూడా మనకి ఈ అగ్రికల్చర్ వాటానే ఉంటుంది. ఒక రాను రాను తగ్గుతూ వస్తుంది అనుకోండి. ఇప్పుడైతే మనకి అదేవిధంగా ఈ పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు కూడా మనకి వ్యవసాయం అందిస్తుంది. పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు కూడా మనకు వ్యవసాయ రంగం అనేది అందిస్తుంది. ముడి సరుకులు అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇప్పుడు మనము వరిని మనం రైస్గా పట్టించినప్పుడు తౌడు లాంటిది, ఆ తౌడు మనకి పరిశ్రమలకు యూజ్ అవుతుంది. ఓకే, లేదు పారిశ్రామిక రంగంలో ఉన్న వస్తువులను కూడా మనం వ్యవసాయ రంగంలో కొనుగోలు చేస్తున్నాం. అట్లా ప్రాధాన్యత అనేది దీనికి కూడా ఉంది. అంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత పెరగడానికి కారణం కూడా వ్యవసాయ రంగం అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకు కావాల్సిన ఏవైతే సాంకేతిక యంత్రాలు ఉన్నాయో, మనకు వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలు ఉన్నాయో అట్లాంటి యంత్రాలను మనం పారిశ్రామిక రంగం నుంచి కొనుగోలు చేస్తాం. ఓకే, దానివల్ల మనకి పారిశ్రామిక రంగంకి డిమాండ్ అనేది ఉంటుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. అట్లా మనం భారత ప్రణాళికలు విజయవంతం కావడానికి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మెయిన్గా ప్రణాళికలు విజయవంతం కావడానికి పారిశ్రామిక రంగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో, ప్రస్తుతానికి కూడా అప్పటికైతే మనకు దాదాపు మెయిన్ సోర్స్ అయితే అగ్రికల్చరే. అందుకోసం మనం ఏమంటామంటే అగ్రికల్చర్ ఈజ్ ఏ సిల్వర్ లైన్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి ఇండియన్ చెప్పుకుంటాం. సిల్వర్ లైన్ ఆఫ్ ఎకానమీ.
ఎందుకంటే మనకు చూడండి 2019, 20 ఆ టైంలో మనకు కోవిడ్-19 మనకి ఉన్నప్పటి అన్ని రంగాలు కుదేలైపోయినాయి, కానీ ఆర్థికంగా కుదేలైపోయినాయి. అయినప్పటికీ వ్యవసాయ రంగం కుదేలు కాకుండా మనకి అధికంగా భారత జీడిపిలో అధికంగా దాదాపు మనకు ఆల్మోస్ట్ 20% వాటా జీడిపిలో మనకి ఇవ్వడం జరిగింది కరోనా టైంలో కూడా. భారత జాతీయ ఆదాయంలో భాగంగా సిల్వర్ లైన్ ఆఫ్ ఎకనామీ అని చెప్పేసి మన ఇండియాని పిలుచుకుంటాం. ఎందుకు అంటే అగ్రికల్చర్ని మనకు ఎన్ని రంగాలు కుదేలైపోయినప్పటికీ కూడా ఆ కరోనా టైంలో మనకి 20% జాతీయ ఆదాయంలో భాగంగా మనకు వ్యవసాయ రంగం వాటా అనేది ఉండడం జరిగింది. అట్లా మనకు వ్యవసాయ రంగం అనే ప్రాధాన్యత అనేది మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చూస్తున్నాం వ్యవసాయ రంగం మీద, రైట్. అదేవిధంగా మనము ఇంకా చూస్తే మనకి ఈ 1951లో మనకి దాదాపు ఈ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎంత అంటే 73% ఉండే, 73%. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 2019 అట్లా 2011 వరకు చూసుకుంటే మనము జస్ట్ 65%లో ఉన్నాం. తగ్గింది ఇక్కడ, పర్సంటేజ్ తగ్గింది. అయినప్పటికీ మన జనాభా మాత్రం పెరిగింది. జనాభా సంఖ్య పెరుగుతుంది, శాతం మాత్రం తగ్గింది. ఎందుకు పెరుగుతుంది జనాభా సంఖ్య అంటే ఆల్మోస్ట్ మన ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం ప్రస్తుతానికైతే. ఓకే, 140 కోట్ల జనాభాతోని, 140 కోట్లు అంటున్నా, మనకి 140 కోట్ల జనాభా. అట్లా మనము ఇట్లా మనము 1951 73%, అదేవిధంగా 2011లో 65%కి వచ్చినప్పటికీ కూడా, తగ్గినప్పటికీ కూడా మనకు జనాభా సంఖ్య విషయంలో మనకి ఎక్కువనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం టాప్లో ఉన్నాం కాబట్టి. ఇట్లా మనకు అదేవిధంగా ఇది వ్యవసాయ రంగం మీద ఆధారపడేవాళ్ళు. మరి వ్యవసాయ రంగంలో అంటే శ్రామికులు ఉంటారు కదా, శ్రామిక జనాభా వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మనకు 1951లో 69% ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి 54% ఉండడం జరిగింది. 2011 నాటికి 54% ఉండడం జరిగింది. అంటే శ్రామిక జనాభా కొంతవరకు తగ్గింది. అయినప్పటికీ కూడా మెయిన్ సోర్స్ 54% అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఎందుకంటే పూర్తిగా 50% కంటే ఎక్కువని మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడే శ్రామిక జనాభా ఉందని చెప్పొచ్చు. కానీ ఇది మనకి ఇండియా చూసుకుంటే, మిగతా కంట్రీలో చూసుకుంటే జస్ట్ 2%, 3%, 4%, 7% ఇక్కడనే ఉంటుంది. అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడే శ్రామిక జనాభా జస్ట్ 2 డిజిట్స్ కూడా రాలేదు. కానీ మనం 2 డిజిట్స్ చాలా ఉన్నాం, 50%కి ఎబో మనం ఉన్నాం. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు చూస్తే ఈ భారత జీడిపిలో భాగంగా మనం కనుక చూసుకుంటే, జీడిపిలో మన భారతదేశ యొక్క వ్యవసాయ రంగం వాటా అనేది ఎట్లా ఉంది అంటే 1950 టైంలో మనకు 55.4% అనేది ఉండడం జరిగింది. మనం ఇట్లా చూసుకుంటే 2022, 23 లేటెస్ట్ డేటా ప్రకారం 18.1 అనేది మనకు వ్యవసాయ రంగం వాటా ఉండడం జరుగుతుంది. దానికి బిఫోర్ మనకి 22లో మనకి 8.6 అనేది ఉండడం జరుగుతుంది. దానికి బిఫోర్ మనకు 20లో భాగంగా 1920, 21, 22 కదా, అట్లా 20% మనకు దీన్నే సిల్వర్ లైన్ ఆఫ్ ఎకనామీ అని చెప్పేసి కరోనా టైంలో పిలుచుకుంటాం. ఇది 20%గా ఉండడం జరుగుతుంది. అంటే రాను కొంత మేరకు తగ్గినప్పటికీ మన భారతదేశ జనాభా అనేది దీని మీదనే ఆధారపడుతుంది చెప్పొచ్చు. వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది 18.1% అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మిగతా దేశాలు మరి వ్యవసాయ రంగం వాటా ఎట్లా ఉందంటే జస్ట్ యూకేలో 2%, అదేవిధంగా మనకి యూఎస్ఏలో 3%, జస్ట్ 2-3 అంతే. కెనడాలో 4%, ఆస్ట్రేలియాలో 5%, జస్ట్ 1, 2, 3, 4%. అయినప్పటికీ దీంతో పోల్చుకుంటే 18.1 అనేది చాలా పెద్ద మొత్తం. అట్లా మనము వ్యవసాయ రంగం వాటా అనేది మనకి భారతదేశంలో 18.1గా ఉంది. అదేవిధంగా మనకి ఈ భారత ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ రంగ ఉత్పత్తుల వాటా అంటే మనం ఎగుమతి చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఉత్పత్తి చేసే వాటా ఎట్లా ఉంది, చూస్తే మనం 1960లో చూస్తే 44% అనేది ఉండడం జరిగింది మన యొక్క భారత ఎగుమతుల్లో వీటి ఉత్పత్తి యొక్క వాటా. మరి 2019 నాటికి చూస్తే 19%కు రావడం జరిగింది. 19. ఓకే, అంటే రాను కొంతవరకు తగ్గుతుంది. అయినప్పటికీ మన జనాభా పెరుగుతుంది కాబట్టి మేజర్గా పార్ట్ మనకి వ్యవసాయ రంగంలోనే ఉంటుంది. అంటే మనం ఏవైతే ఎగుమతులు చేస్తున్నామో ఆ ఎగుమతుల భాగంగా వ్యవసాయ రంగంలోనే ఉత్పత్తి కాబట్టే
ఎగుమతులు ఏవైతే ఉన్నాయో మనకి 19% ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. మనం ఎగుమతి చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగంలోనే ఉత్పత్తి అయ్యేటి మనకు 19% ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. 1960లో మనకు 40% ఉండే. ఓకే రైట్. అట్లా 2019-20 నాటికి మనం వరల్డ్ అగ్రి ట్రేడ్ ఇండియా షేర్లో భాగంగా 2.5% ఉన్నాం. 2019-20 నాటికి వరల్డ్ అగ్రి ట్రేడ్ షేర్లో భాగంగా మనం 2.5% ఉండడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం కొన్ని చూసుకుంటే కొన్ని ఉత్పత్తులు మనం ఫస్ట్ ప్లేస్ ఉంటాం, అట్లా సెకండ్ ప్లేస్ ఉంటాం, థర్డ్ ప్లేస్ ఇండియా వ్యవసాయ రంగం సంబంధించి. అట్లా చూస్తే మనము ప్రకాశ సంబంధించిన మనకి పాలు, పత్తి, జన్ముకు రీసెంట్గా నిన్న మనకి 5335 అని చెప్పేసి ఈ ఎంఎస్పిని ఆమోదించడం జరిగింది. ఎంఎస్పిని సిసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఆమోదించడం జరిగింది. దేని సూచన మేరకు అంటే సిఎస్యుపి సూచన మేరకు. రైట్. ఇది మనకు కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ సూచిస్తే మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఆమోదించడం జరుగుతుంది. మనకు అంతకుముందు ధర కంటే మనకు దాదాపు 285 రూపాయలు పెరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్లో చూస్తాం. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తాం. నిన్ననే మనకి క్యాబినెట్ కమిటీ అనేది ఆమోదించడం జరిగింది 5335 అని చెప్పేసి జనుముకి. ఇట్లా పాలు, పత్తి, జనుము, అదేవిధంగా గేదెల సంఖ్య, అదేవిధంగా మనకి ఇంకా పప్పు ధాన్యాలు, ఇవన్నిట్లో మనము ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్పత్తిలో భాగంగా. పాలు, పత్తి, జనుము, గేదెల సంఖ్య, అదేవిధంగా పప్పు ధాన్యాలు. మనము సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఆవులు అండ్ మేకలు. ఇట్లా చాలా ఉంటాయి. కొన్ని మనం జనరల్గా గుర్తుపెట్టుకునేటి. ఆవులు, మేకల భాగంగా మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అదేవిధంగా మనకి ఇంకా సెకండ్ ప్లేస్ చూసుకుంటే వరి అని చెప్పేసి, గోధుమ, ఓకే, వరి, గోధుమ, వేరుశనగ, అదేవిధంగా చెరుకు, పొగాకు, ఓకే, పొగాకు కాదు తేయాకు, ఇట్లా ఇవన్నీ మనకు సెకండ్ ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కూరగాయలు కానీ బంగాళదుంప, ఆనియన్ ఇలాంటివన్నీ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఆహార ధాన్యాలు, పొగాకు, అదేవిధంగా గుడ్లు, అదేవిధంగా గొర్రెలు. పొగాకు, గుడ్లు, గొర్రెలు, ఆహార ధాన్యాలు వీటిలో మనము థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఓకే, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇది ఒక వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది భారతదేశంలో అంటే మనం చాలా వాటిలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో భాగంగా చాలా మట్టుకు వ్యవసాయం అండ్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగంగా కొన్ని ఇలాంటి అంశాల్లో మనం ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇట్లా ఆక్రమించి ఉన్నాం. మన యొక్క ఎగుమతుల విషయంలో కూడా మనం 90% వ్యవసాయ రంగ ఉత్పత్తులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన యొక్క భారత్ జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎట్లా ఉందంటే 18.1% రీసెంట్ డేటా 22 అండ్ 23కి సంబంధించి. అంతకుముందు జస్ట్ 55% ఉన్నదాన్ని మనం 18.1కి తీసుకొచ్చుకున్నాం. ఇంకా మన వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళ జనాభా ఎంత అంటే మనం 65% ఉన్నాం. 54% ఎవరంటే వ్యవసాయ రంగంలో శ్రామిక జనాభా 54% శ్రామిక జనాభా ఉంది. ఓకే, అట్లా మనం 73% 51లో ఉంటే ఇప్పుడు మనం 65% మనం వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నాం. ఓకే, అగ్రికల్చర్ ఈజ్ ఏ సిల్వర్ లైన్ ఆఫ్ ఎకనామీ అని చెప్పేసి పిలుచుకుంటాం. అందుకోసం అని చెప్పి ఎందుకంటే మనం భారతదేశం మొత్తానికి మ్యాక్సిమం మేజర్ సోర్స్ అయిందంటే అగ్రికల్చర్ అని చెప్పేసి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది మనకి వ్యవసాయ రంగం యొక్క ఇంట్రడక్షన్, దాని ప్రాధాన్యత యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం హరిత విప్లవం గురించి చూస్తాం. దాని తర్వాత కంటిన్యూస్గా 1 by 1 క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది పెద్ద టాపిక్ అయినప్పటికీ మనం చాలా సింపుల్గా ఒకసారి వినేసి మనం నోట్స్ చదువుకుంటే మనకి మేజర్ స్కోర్ అయితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద టాపిక్ ఎక్కువ అంశాలు, ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తాయి. దీనికి అనుబంధంగా మనకు తెలంగాణ ఎకనామీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవి మెయిన్గా చూసుకుంటే దాన్ని ఒక 50% మనకి ఈజీ అయిపోతుంది తెలంగాణ ఎకనామీ, అగ్రికల్చర్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ.